కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన లీడర్ల ఆశలన్నీ నామినేటెడ్ పోస్టులపైనే ఉన్నాయి. సుదీర్ఘ పోరాటాల తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశావహుల చూపు నామినేటెడ్ పదవులపై పడింది. అయితే పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పంపకాలు కత్తి మీద సాములా మారాయి. ఏదో ఒక కీలకమైన పదవిని దక్కించుకోవాలని నేతలు పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు త్యాగం చేయటం, విశ్రమించకుండా పార్టీ కోసం పనిచేయటంతో గతానికంటే భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మంత్రులు సమన్వయం చేసుకొని పదవుల పంపకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆశావహులంతా ముగ్గురు మంత్రులు ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరా మంత్రులు, ఏంటా పదవులు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నామినేటెడ్ పదవులన్నీ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రుల సిఫార్సుతోనే భర్తీ చేస్తారు. అయితే పోటీ అధికంగా ఉండడంతో నేతలు తేల్చుకోలేకపోతున్నారట. దీనికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల్లో పదవుల నియామకంపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో కూడా కొంత సమస్యగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. ముగ్గురు మధ్య సమన్వయం కుదరకపోవడం, రెండు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఎందుకు చొరవ తీసుకోకపోవడం ఆశావాహులకు శాపంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే పదవులు కొన్ని ఉండగా, కొన్ని పదవులకు ముగ్గురు మంత్రులు సమన్వయంతో కమిటీలు ఎన్నుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం డీసీసీబీలో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పదవుల నియామకం కూడా ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లేకనే వాయిదా పడుతున్నట్లు టాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు జిల్లా మంత్రులకే వదిలేసినట్లుగా కనిపిస్తోంది. అటు అధిష్టానం పట్టించుకోక, జిల్లా నేతలు కనికరించక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండో ఏడాది కూడా పదవులు అందవేమోనని ముఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలను పండగలా జరుపుకున్న నామినేటెడ్ పోస్టులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పదవులు ఇచ్చి ఉంటే ఇప్పటికే నాయకులు పదవుల్లో సగం కాలం గడిచిపోయేది. కొత్త వారికి కూడా తిరిగి అవకాశం వచ్చేది. జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో పదవుల భర్తీ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దేవాలయ, మార్కెట్ కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు పలు నియామక పదవుల కోసం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కొండంత ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వర్గం నుంచి రాయల నాగేశ్వరరావుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవి లభించగా, మంత్రి పొంగులేటి వర్గీయుడు మువ్వ విజయబాబుకు నీటిపారుదల సంస్థ చైర్మన్ పదవి లభించింది. బట్టి వర్గానికి చెందిన వైరనేత నాయుడు సత్యనారాయణకు రాష్ట్ర హస్తకళా సంస్థ చైర్మన్ పదవి లభించింది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొందం వీరయ్యకు రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి చైర్మన్ పదవులు లభించాయి. మంత్రి తుమ్మల వర్గానికి, రేణుకా చౌదరి వర్గానికి అవకాశాలు లభించలేదు. మలిదఫా చైర్మన్ పదవుల్లో అవకాశాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. బట్టి, పొంగులేటి వర్గీయులు అదనపు కోటా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి దక్కని ఔత్సాహికులు కూడా పదవుల రేసులో ఉన్నారు. ఏడాది కాలంగా ప్రయత్నాలు చేసి అలసిపోయారు. ఖమ్మం స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూడాతో పాటు దేవాలయ, మార్కెటింగ్ కమిటీలకు పాలక వర్గాలను ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి జిల్లాల్లో కొన్ని మార్కెట్ కమిటీలకు మాత్రమే నియామకాలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 8 మార్కెట్ కమిటీలు ఉండగా సత్తుపల్లి, కల్లూరు, మద్దులపల్లి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీలకు నియామకాలు పూర్తయ్యాయి. ఖమ్మం, వైరా, ఎన్కూరు, మద్ర మార్కెట్ కమిటీలకు నియామకాలు జరగలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 మార్కెట్ కమిటీలు ఉండగా ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేట మార్కెట్ కమిటీలకు నియామకాలు జరిగాయి. కొత్తగూడెం, చర్ల, బుర్గంపాడు మార్కెట్ కమిటీలకు ఇంకా నియామకం జరగలేదు. ఉమ్మడి జిల్లాలో 600కి పైగా చిన్నా చితక దేవాలయాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వం 6A కింద 11 ఆలయాలు, 6B కింద 38, 6C కింద 42 ఆలయాల కమిటీలు ప్రభుత్వమే నియమిస్తోంది. మిగిలిన చిన్న చితక కమిటీలకు గ్రామస్తులు, భక్తులు కమిటీలు వేసుకుని దేవాదాయ శాఖకు పంపిస్తారు. అయితే జిల్లాలో ప్రభుత్వం నియమించే కమిటీలకు ఏడాదైనా ఒక్క కమిటీ కూడా వేయలేదు. 6A కింద భద్రాచలం, జమలాపురం, నీలాద్రి, స్తంభాద్రి, మారెమ్మగుడి, కందుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం, కాల్వొడ్డు, పాల్వంచ పెద్దమ్మ తల్లి, అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, కొత్తగూడెం గణేష్ ఆలయాలు ఉన్నాయి.
జిల్లాలో కీలకమైన పలు శివాలయాలకు కూడా కమిటీలు వేయలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గ్రంథాలయ సంస్థ కమిటీలు, రాష్ట్ర స్థాయిలో మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లు, పాలకవర్గాల సభ్యుల పదవులను పలువురు ఆశిస్తున్నారు. ఆర్టీసీ, రవాణా తదితర శాఖలకు సంబంధించిన కమిటీల పదవులపై కూడా కొందరు గురిపెట్టారు. ఏది ఏమైనా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా పదవులు భర్తీ కాకపోవడం ఆశావాహులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. కొత్త ఏడాదిలోనైనా మంత్రులు సమన్వయంతో ముందుకు సాగి ఆశావాహుల ఆశలు నెరవేరుస్తారా లేదా వేచి చూడాలి.